నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. మన ఆరోగ్యానికి నీరు చాలా ముఖ్యం. అందుకే చాలామంది వాటర్ తాగడం మంచిది కదా అని పదే పదే తాగేస్తూ ఉంటారు. కానీ అన్ని సందర్భాల్లో ఇది మంచిది కాదంటున్నారు నిపుణులు. మనం వాటర్ ఎప్పుడు తాగుతున్నాం, ఎంత తాగుతున్నాం అనేది తెలుసుకోవాలి. లేకపోతే కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. సమ్మర్ రాగానే ఎండ వేడిని తట్టుకోవడానికి వీలైనంత ఎక్కువ నీళ్లు తాగాలని ప్రతి ఒక్కరూ అడ్వైస్ చేస్తూ ఉంటారు. దీనికి తగ్గట్టుగానే ఎక్కడ చూసినా చాలా మంది చేతిలో వాటర్ బాటిళ్లు కనిపిస్తుంటాయి. అంతేకాదు, వీళ్ళు 2 నిమిషాలకు ఒకసారి కొద్ది కొద్దిగా నీళ్లు తాగుతూ ఉంటారు. అయితే నీళ్లను సరైన మోతాదులో తీసుకోవాలి, కానీ పదే పదే కొద్ది కొద్దిగా తాగడం మాత్రం మంచిది కాదని చెప్తున్నారు. ఎందుకంటే ఇలా రోజంతా బాటిల్ పట్టుకొని సిప్ చేయడం వల్ల మెదడు వాపు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురువు కూడా చెప్తున్నారు. ఈ మేరకు ఆయన ఇన్స్టా వేదికగా ఓ వీడియోను కూడా షేర్ చేశారు. రోజంతా కొద్ది కొద్దిగా నీళ్లు తాగినప్పుడు మన బాడీ తీవ్ర గందరగోళానికి గురవుతుందట. అవసరానికి మించి నీటిని నిరంతరం తీసుకోవడం వల్ల శరీరంలోని సోడియం లెవెల్స్లో అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి సహజంగా దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగాలి. అది కూడా కొద్ది కొద్దిగా కాకుండా దాహం తీరేలా ఒకేసారి తగినంత నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా ఒకేసారి గ్లాసు నిండుగా నీళ్లు తాగినప్పుడు మన బాడీ ఎంత నీటిని ఉంచుకోవాలి, ఎంత నీటిని బయటికి పంపివేయాలనేది ఖచ్చితంగా నిర్ణయించుకోగలుగుతుందట. అంతేకాదు, ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 2.5 లీటర్లు లేదా 8 గ్లాసులు నీరు తాగాలనే సిద్ధాంతాన్ని డాక్టర్స్ తోసిపుచ్చుతున్నారు. ఇది కేవలం ఒక అపోహ మాత్రమేనని చెప్తున్నారు. నిజానికి మన బాడీ వెయిట్, హైట్, జెండర్, అలాగే వాళ్ళు చేసే పనిని బట్టి ఎవరికి ఎంత నీరు అవసరం అనేది మారుతుందట. అలా కాకుండా ఎక్కువ నీళ్లు తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా మనము చెప్పుకోవాలి. అదేంటంటే, శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి కేవలం నీళ్లపైనే ఆధారపడకూడదు. మనం తీసుకునే ఫుడ్ ద్వారా కూడా నీరు అందాలి. అందుకోసం టమోటా, కీరదోస, నారింజ, ముల్లంగి వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే సహజ సిద్ధమైన పండ్లు, కూరగాయలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇలా చేయడం వలన మన బాడీకి కావలసిన నీరు అందుతుంది. కొత్త కొత్త అనారోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అయిపోండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.